వెల్కమ్ టు పొలిటెంట్ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో చాలా కాలం తర్వాత సవాళ్లు ప్రతి సవాళ్లు కనిపించాయి. ముఖ్యంగా రెండు ప్రధాన పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి కనిపించింది. నిజానికి అసలు ఏం జరిగింది, ఎవరు బహిరంగ చర్చకు సిద్ధమన్నారు, రెండు పార్టీలు ఏ రకంగా స్పందించాయి, అసలు ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి ఈరోజు ఏం జరిగింది అంశాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మొత్తానికి తెలంగాణలో చాలా రోజుల తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల మధ్య కొద్ది కాలంగా కొంత మాటల యుద్ధం అయితే జరుగుతుంది. తాజాగా బహిరంగ చర్చ అనే అంశం తెరపైకి వచ్చింది. అంటే ఒక పార్టీ మరొక పార్టీకి సవాల్ చేయడం, ఈ అంశంపై ఒక పలానా అంశం పైన మేము బహిరంగ చర్చకు సిద్ధమనే రీతిలో కామెంట్ చేయాల్సిన పరిస్థితి నేపథ్యంలోనే తాజాగా దీనికి సంబంధించినంత వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కొన్ని అలిగేషన్స్ చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనేక విభాగాలకు సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా గురుకుల పాఠశాలలకు సంబంధించి, విద్యా సంస్థలకు సంబంధించినంత వరకు వేల కోట్ల రూపాయల అక్రమాలు జరుగుతున్నాయి. అప్పుల విషయంలో కూడా మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వట్లేదు, భారీగా అప్పులు చేస్తున్నా దాని అభివృద్ధి సంక్షేమానికి ఖర్చు పెట్టట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్ నేపథ్యంలోనే ఈ బహిరంగ చర్చాంశం తెరపైకి వచ్చింది. కేటీఆర్కి కౌంటర్గా చాలామంది మంత్రులు, ముఖ్యంగా గురుకుల పాఠశాలలకు సంబంధించి కానీ సంక్షేమ పాఠశాలలకు సంబంధించిన అవినీతి అంశానికి సంబంధించి సంబంధిత మంత్రులు స్పందించారు. ఈ అంశంపై తాము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్పేసి మంత్రులు కామెంట్ చేసిన నేపథ్యంలోనే అదేవిధంగా సడన్గా ఈ బహిరంగ చర్చకు సంబంధించినంత వరకు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా తెరపైకి వచ్చారు. నిజానికైతే ఇది గురుకుల పాఠశాలలకు సంబంధించిన అక్రమాలకు సంబంధించిన అంశంపైనే బహిరంగ చర్చ అనేది మొదట అందరూ అనుకున్నారు. ఆ అంశంపైనే మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు అట్లు లక్ష్మణ్ కానీ ఇతర మంత్రులు కూడా, అజరుద్దీన్, వీళ్ళందరూ కూడా ఈ అంశాలపై మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. కానీ సడన్గా గాంధీ భవన్లో మీడియా సమావేశం నిర్వహించి జూపల్లి కృష్ణారావు, నేను ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వంలో అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని అప్పులు జరిగాయి, ఇప్పుడు ఏ రకమైన ఆర్థిక పరిస్థితి ఉంది, ఈ అంశంపైన బహిరంగ చర్చకు సిద్ధము, తానే స్వయంగా తెలంగాణ భవన్కి వస్తానని చెప్పేసి ఆయన సవాల్ చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ సవాళ్ళకు సంబంధించి బహిరంగ చర్చలకు సంబంధించి రెండు పార్టీలు సిద్ధమైన పరిస్థితి కనిపించింది. ఏం జరిగింది దీనికి సంబంధించినంత వరకంటే మొదటగా మనం తెలంగాణ భవన్ వద్దాం. తెలంగాణ భవన్ ఏంటంటే అది బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం. అక్కడి నుంచే నేతలు బహిరంగ చర్చలకు వెళ్తామని చెప్పేసి సవాల్ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి, అదే తెలంగాణ భవన్కి పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కేటీఆర్తో పాటు హరీష్ రావు, మాజీ మంత్రులు ప్రవీణ్, ఎవరైతే ఆర్ఎస్ ప్రవీణ్ ఈ గురుకుల పాఠశాలకు సంబంధించి అవినీతికి సంబంధించి అలిగేషన్స్ చేశారో ఆయన, వీళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే మంత్రులు ఇక్కడికి రావట్లేదు, గన్ పార్క్ వెళ్తున్నారు, గన్ పార్క్లో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నారని చెప్పిన నేపథ్యంలో హరీష్ రావుతో పాటు మిగతా నేతలు ఎవరైతే సంక్షేమ శాఖగా గతంలో పనిచేసిన ఇతర కొప్పుల ఈశ్వర్ కానీ ఇతర నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కానీ వీళ్ళందరూ కూడా గన్ పార్క్ వెళ్లేందుకు ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపించింది. కానీ గన్ పార్క్కు వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. ఎందుకంటే జనరల్గా బహిరంగ చర్చలు అనేది ఎక్కడ జరిగినా కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళెవరు కూడా అంగీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రెండు పక్షాలు వచ్చి ఒక చోట్ల డిబేట్ చేస్తే అది కరెక్ట్గా జరగదు. ముఖ్యంగా రాజ్యాంగ పరంగా కానీ ప్రజాస్వామ్యంలో కానీ బహిరంగ చర్చ అంటూ ఎక్కడ జరుగుతుందంటే అది శాసనసభలో జరగాలి. అసెంబ్లీలకు సంబంధించి అయితే అది శాసనసభలో జరుగుతుంది, పార్లమెంట్కి సంబంధించి అయితే అది లోక్సభలో జరుగుతుంది. ఆ రకమైన పరిస్థితి కాకుండా బహిరంగ ప్రాంతాలకు వెళ్ళేసి అక్కడ చర్చలు జరుపుకోవడం అనేది సరిగ్గా కాదు కనుక పోలీసులు హరీష్ రావుని అడ్డుకునే పరిస్థితి కనిపించింది. హరీష్ రావుతో చాలా వరకు గొడవ జరిగింది. నేను గన్ పార్క్ పెడతాను, స్వయంగా మంత్రులు నన్ను అక్కడికి రమ్మన్నారు, ఈ అంశాలపై చర్చకు తాను సిద్ధము, జూపల్లి కృష్ణారావు కూడా ఇక్కడికి వస్తా అని చెప్పి ఇప్పుడు గన్ పార్క్ వస్తున్నారు కనుక నేను గన్ పార్క్ వెళ్ళే ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఆయన ప్రయత్నించారు. ఆయనతో పాటు కొంతమంది సీనియర్ నాయకులు ప్రయత్నించిన నేపథ్యంలో పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా కొంత తెలంగాణ భవన్లో చాలా రోజుల తర్వాత కొంత హడావిడి కనిపించింది. పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి రావడం, బీఆర్ఎస్ నేతలకు సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేయడం ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతల్ని మొత్తానికి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి తరలించి కాసేపటి క్రితం వాళ్ళను విడుదల చేసిన పరిస్థితి కనిపించింది. కానీ ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ అధికార పార్టీకి సంబంధించిన నేతలే స్పందించట్లేదు. ఖచ్చితంగా ఈ అంశాలకు సంబంధించి, ఒకటి గురుకుల పాఠశాలలకు సంబంధించిన అక్రమాలకు సంబంధించి, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంశానికి సంబంధించి తాను సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం సహకరించట్లేదు, ప్రభుత్వం తమను గన్ పార్క్ వెళ్లేందుకు అనుమతించట్లేదని చెప్పేసి హరీష్ రావు కామెంట్ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి హరీష్ రావు ఏ విధంగా స్పందించారో ఇప్పుడు చూద్దాం.
ప్రయత్నం చేస్తున్నా. పొన్నం గారు మీరు రమ్మన్నారు, మేము బయలుదేరితే మీ పోలీసులు అడ్డం పెట్టి నువ్వు ఆపుకుంటున్నావు. ఇది కరెక్ట్ కాదు పొన్నం గారు. ఇగో పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తట్లేదు. పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ రింగ్ అవుతుంది, ఆయన ఫోన్ ఎత్తడం లేదు. ఆయనేమో అక్కడ వీడియోలో మమ్మల్ని రమ్మని ఆహ్వానించాడు, అక్కడ అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాడు. కానీ మేము వెళ్తుంటే పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తడం లేదు, ఇక్కడ పోలీసులు ఏమో మమ్మల్ని ఫోన్ ఇవ్వడం లేదు. రింగ్ అవుతుంది, ఇట్ ఈస్ నాట్ ఆన్సరింగ్. అదే విధంగా ఇప్పుడు లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తాను, పొన్నం ప్రభాకర్ గారు ఎత్తలేదు. లక్ష్మణ్ గారు అరే నన్ను రాలేదు పారిపోయిన హరీష్ రావు రాలేదని ఇగో లక్ష్మణ్ గారికి చేస్తున్నా. ఇప్పుడు ఇందాక పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తలేదు, ఇప్పుడు గౌరవ మంత్రి లక్ష్మణ్ గారికి కూడా నేను ఫోన్ చేస్తా ఉన్నా, రింగ్ అయితా ఉంది. లక్ష్మణ్ గారు కూడా ఫోన్ ఎత్తడం లేదు. గౌరవ లక్ష్మణ్ గారు పిలిచిన లక్ష్మణ్ గారు ఫోన్ ఎత్తట్లేదు. అక్కడేమో నన్ను పిలిచారు, మేము బయలుదేరితే పోలీసులను అడ్డం పెట్టి ఆపుతున్నారు. లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది, లక్ష్మణ్ గారు ఎత్తడం లేదు. పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తడం లేదు. ఇప్పుడు నెక్స్ట్ అజారుద్దీన్ గారికి కూడా ఫోన్ చేస్తున్నాను. ముగ్గురు మంత్రులు పిలిచారు, ఇద్దరు మంత్రులు ఇప్పటిదాకా ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు అజారుద్దీన్ గారికి కూడా నేను ఫోన్ కలుపుతా ఉన్నా. మరి వారికైనా చెప్పి పోలీసులకు చెప్పండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మమ్మల్ని వదిలిపెడితే మేము చర్చకూడదు. అజారుద్దీన్ గారి ఫోన్ రింగ్ అవుతా ఉంది, ఇప్పటిదాకా పొన్నం ప్రభాకర్ గారు ఎత్తలేదు, లక్ష్మణ్ గారు ఎత్తలేదు. ఇప్పుడు అజారుద్దీన్ గారి ఫోన్ రింగ్ అవుతుంది. కనీసం అజారుద్దీన్ గారి ఫోన్ ఎత్తినా, ఇది అజారుద్దీన్ గారి ఫోన్, అజారుద్దీన్ గారికి ఫోన్ చేస్తున్నా. ఒకవేళ అజారుద్దీన్ గారి ఫోన్ ఎత్తితే పోలీసులకు చెప్పండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నామని. ఇప్పుడు ఇద్దరు మంత్రులకు ఫోన్ చేస్తే ఇద్దరు ఎత్తలేదు. మూడో మంత్రి అజారుద్దీన్ గారి ఫోన్ రింగ్ అవుతా ఉంది, ఆయన కూడా ఫోన్ ఎత్తడం లేదు. ఒకవేళ అజారుద్దీన్ గారు మీరు టీవీలో చూస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు అజారుద్దీన్ గారు కూడా ఎత్తలేదు. ముగ్గురు మంత్రులకు ఫోన్ చేసినాం, మేం బయలుదేరినాం, మీరే ఛాలెంజ్ విసిరారు, మీరే నన్ను రమ్మన్నారు. బయలుదేరి వస్తా ఉంటే మీ పోలీసులను అడ్డం పెట్టుకుని ఇవాళ మమ్మల్ని చర్చకు రానిస్తారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తోకముచ్చింది, మంత్రులు పారిపోయినరు. మంత్రులు మేమొస్తే వాళ్ళ నిజాలు బయటకు వస్తాయి, వాళ్ళ స్కాములు బయటకు వస్తాయి, వాళ్ళ అవినీతి బయటకు వస్తుందని పోలీసులను అడ్డం పెట్టుకుని ఇక్కడ మమ్మల్ని ఆపుతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం కాదు. మీరు తప్పు చేయకపోతే, అవినీతికి పాల్పడకపోతే, స్కామ్ చేయకపోతే మమ్మల్ని పోలీసులను పెట్టి ఎందుకు ఆపుతున్నారు? మేమేమి చర్చించడానికే వస్తున్నాం, యుద్ధానికి రావడం లేదు, పోరాటానికి రావడం లేదు. మాట్లాడడానికి వస్తా ఉంటే ఇవాళ మంత్రులు ఫోన్లు ఎత్తారు, మేము వస్తుంటే పోలీసులను పెట్టి ఆపడం ఇది చాలా దుర్మార్గమైంది. పోలీసులు మీరు వెళ్ళడానికి వీలు లేదు, మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి అంటున్నారు. ఎవరు ఆదేశాలు ఇచ్చారో మీరే పోలీసులు అడగండి. ప్రభుత్వం మమ్మల్ని దమ్ముంటే చర్చకి రండి అంటారు, ఇంకోవైపు అదే ప్రభుత్వం పోలీసులు మమ్మల్ని చర్చకి రాణిస్తారు. పోలీసులు మిమ్మల్ని వెళ్ళట్లేదు, ఏం చేస్తారు మరి? మేము దిగి నడిచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మేము చర్చకు బోదలుచుకున్నాం. మంత్రులకు కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, పోలీసులకు చెప్పండి, పోలీసులకు చెప్పి మమ్మల్ని అక్కడికి రాయడానికి ఫెసిలిటేట్ చేయండి. పోలీసులకు మీరు చెప్పడం లేదు, పోలీసులను పెట్టి మీరు అడ్డుకుంటున్నారంటే మీరు పారిపోతున్నట్టు, మీరు అవినీతికి పాల్పడుతున్నట్టు. మీ పోలీసులకు చెప్పి మమ్మల్ని చర్చకు అలో చేయాలని మంత్రుల్ని డిమాండ్ చేస్తున్నాం. మంత్రులారా మీరు అక్కడే ఉండండి, మేము నడుచుకుంటూ బయలుదేరుతున్నాం, పాదయాత్రలో అయినా అక్కడికి వస్తాం, మీతో చర్చిస్తాం. బహిరంగ చర్చకు సిద్ధమైనప్పటికీ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా రావట్లేదు. అక్రమంగా తమను అరెస్ట్ చేస్తున్నారు. తాము గన్ పార్క్ వెళ్లి వాళ్ళు అడిగే ప్రశ్నలకు కానీ అక్కడ వాళ్ళు ఏ అంశాలపైన చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నా కానీ అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం సహకరించట్లేదు, ప్రభుత్వం తమను ఇబ్బంది పెడుతుందని చెప్పేసి హరీష్ రావు అంటున్న పరిస్థితి కనిపించింది. అయితే ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు మరికొంతమంది మంత్రులు కూడా గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చారు. అది గన్ పార్క్ అసెంబ్లీ ఆపోజిట్లో ఉన్న గన్ పార్క్ వద్ద ఉంటుంది. అక్కడికి వచ్చేసి వాళ్ళు తాము చర్చలకు సిద్ధమని చెప్పి కూడా ప్రకటించిన పరిస్థితి కనిపించింది. కానీ 2-3 అంశాలు, కీలక అంశాలను మంత్రులు కొంత ప్రస్తావిస్తున్నట్టుగా మనకు కనిపించింది. ఒకటి, గురుకులాలకు సంబంధించినంత వరకు అవినీతి దానికి సంబంధించి దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు, ఏ అంశమైనా కానీ సుదీర్ఘంగా చర్చించడానికి తాము సిద్ధమే. కానీ ఈ రకంగా ఎవరో ఒక నాయకులు వచ్చేసి కామెంట్ చేయడం, లేకపోతే ఏదో రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఖచ్చితంగా ఏ నాయకుడు ఇలాంటి కామెంట్ చేస్తున్నారు, గత ప్రభుత్వంలో పనిచేసిన వల్ల ఎవరు వీళ్ళు ఏ రకంగా కామెంట్ చేస్తున్నారు, ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కానీ ప్రభుత్వం పైన అసత్య ప్రచారం చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నట్టుగా పొన్నం ప్రభాకర్ కామెంట్ చేశారు. అదే సమయంలో
బహిరంగ చర్చకు సంబంధించినంత వరకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారంలో తామున్నాం కనుక ఎక్కడంటే అక్కడ చర్చకు జరపడానికి స్కోప్ ఉండదు. ఎందుకంటే ఈ రకమైన విధానాన్ని కరెక్ట్‌గా ఉండదు కనుక అసెంబ్లీని వేదికగా చేసుకొని అసెంబ్లీలో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నాము. కానీ అసెంబ్లీ చర్చకు సందర్భంగా అసెంబ్లీకి రావాల్సిన వ్యక్తి వేరెవరో కాదు, స్వయంగా కేసీఆర్ రావాల్సి ఉంటుంది. కేసీఆర్ వచ్చి ఇక్కడ అన్ని అంశాలకు సంబంధించి సమాధానం చెప్పాలి. కేవలం గురుకుల పాఠశాలకు సంబంధించి సంక్షేమం పైన కానీ అక్రమాల పైననే కాదు, మొత్తం 10 ఏళ్లలో తెలంగాణకు సంబంధించినంత వరకు జరిగిన అంశాలేంటి, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వీటన్నిటిపైన కూడా తాము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. బీఆర్ఎస్ నేతలు కూడా సిద్ధం కావాలే. కానీ అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ కూడా అసెంబ్లీకి రావాలని చెప్పేసి పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు. ఎందుకంటే కేసీఆర్ వస్తేనే అన్ని అంశాలపై మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కేవలం ఎక్కడో బయట కూర్చొని ఈ అంశాలపై మాట్లాడుకోలేము. ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి సంబంధించి ఏది అంశానికి సంబంధించిన చర్చించేందుకు శాసనసభ అనేది వేదికగా ఉంటుంది కనుక మేము అక్కడ చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ వేరే నేతలు కాకుండా ఖచ్చితంగా కేసీఆర్ వస్తే అన్ని అంశాలపై మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది, అన్ని అంశాలపై వివరంగా మాట్లాడుకోవచ్చు. కానీ ఇతర నేతలు ఎవరో వచ్చేసి మంత్రులు రావాలి, బయటికి రావాలి, మాట్లాడాలనే విధానం సరైనది కాదు. మేము ఎక్కడికి పారిపోలేదు. ఏ అంశం పైననే చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీ వేదికగా ఈ అంశాలపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే 327 హాస్టళ్లుంటే 301 ప్రైవేటు బంగ్లాలు ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి పటాచౌపంకు ఎవరు టీఆర్ఎస్ నాయకులు బంగ్లా ఉంటే ఆడో స్కూల్ శాంక్షన్ చేసి అరకూర వసూలతోటి పోల్ట్రీ ఫారాలను పెట్టినారు. ఇవాళ మేము ఇంటిగ్రేటెడ్ పక్కా బంగ్లాలు కడతా ఉన్నాం. వాళ్ళ సంక్షేమం మేము ఆడికే వచ్చినాం. మేము ఎస్సీ ఎస్టీ బీసీలుగా ఎదిగినాం. వాళ్ళ సంక్షేమం మా బాధ్యత. వాళ్ళు ఇచ్చే దాంట్లో నోటికాడ రక్తం కూడి తినేంత నీచ స్థాయికి దిగజారలే. నువ్వేమైనా గతంలో ఆ యొక్క సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉండి నువ్వేమైనా తిన్నావు కావచ్చు, ఆ అలవాటు కొద్దీ ఏమైనా ఆలోచన చేస్తుండొచ్చు. మళ్ళొక్కసారి చెప్తున్నా, ఒళ్ళు నాలిక అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడేది ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులుగా, బలహీన వర్గాల బిడ్డలుగా, భూమి మీదకే మొదటి తరం రాజకీయ నాయకులు ఎదిగిన వాళ్ళం. ఏది పడితే ఎవరు పడితే అది మాట్లాడితే జాగ్రత్త అనే మాట కూడా సందర్భంగా మనం చేస్తూ మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మేము పెరిగి పందలం కాదు, చర్చ నుంచి పారిపోతలేం. చర్చ ఎవరితో జరగాలో వాళ్ళతో జరగడానికి మేము సిద్ధం. అంతేగాని మీరు ఎవరు పడతాడు చర్చకి వస్తే మేము రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఏడబడతాడని డిస్క్లోజ్ చేయం. రెడీ ఉన్నాం. శాసనసభ దేవాలయం రండి, చంద్రశేఖరరావు గారు రమ్మనండి, బరాబర్ డిస్కస్ చేద్దాం. వెల్ఫేర్ 10 ఏళ్ల తెలంగాణ వచ్చడానికి ఏమైంది, ఇప్పుడేమైంది, ఎక్కడ అవినీతి జరిగిందో మేము నీ 10 ఏళ్ల పూర్ణితి శవాల మీద పేలాలు ఏరుకున్నట్టుగా బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీల పేరు తింటే తిన్నర్తి అని ఊరుకున్నా. ఇవాళ మళ్ళీ మేము అంత పెద్ద కింది స్థాయి వ్యక్తులకు సంబంధించినటువంటి ఆలోచన చేసేటువంటి మానసిక స్థితిలేమో మేము మా వాళ్ళని ఎదురుచేయాలి, మా వాళ్ళు ఉన్నతంగా తీసుకుపోవాలని ఆలోచనతో ఉన్నాం. కాబట్టి మరొక్కసారి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మేము ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాటలు మనం చూసాం. మాటల యుద్ధానికి సంబంధించి ప్రకటనలు ఏ రకంగా ఉన్నా చూసిన పరిస్థితి కనిపించింది. కానీ ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో మాత్రం బహిరంగ చర్చ అంటే అది బయట జరగడానికి అవకాశం ఉండదు. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఈ అంశాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకరిపై ఒక రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు, కానీ బహిరంగ చర్చ అంటూ ఒక వేదికగా చేసుకొని మాట్లాడడానికి కేవలం అసెంబ్లీ మాత్రమే వేదిక అవుతుంది, కానీ ఇతర వాటికి సంబంధించి మాత్రం వేదిక కాదు. కొన్ని సందర్భాల్లో టీవీ స్టూడియోస్లో కానీ కొన్ని ప్రత్యేకమైన దగ్గర డిబేట్ జరగడానికి అవకాశం ఉంటుంది, కానీ బహిరంగ చర్చ అంటూ ఇలాంటి చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. ఇది కామెంట్ చేసే రాజకీయ నాయకులు కూడా తెలుసు, కానీ రాజకీయ అంశాలు కానీ ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కామెంట్స్ చేస్తున్నట్టుగా కనిపించింది. ముఖ్యంగా ఈ 2 పార్టీలకు సంబంధించి కామెంట్స్ నేతలు ఏ రకంగా వివరించారు, ఏ రకంగా మాట్లాడారు చూసాం, కానీ ఇంపాక్ట్ మాత్రం కొంత నగర ప్రజలపై పడినట్టుగా మనకు కనిపిస్తుంది. హైదరాబాద్లోని కీలక ప్రాంతాలకు సంబంధించి బంజారాహిల్స్ కానీ అదేవిధంగా లకిడి కపుల్ లాంటి ప్రాంతాల్లో ఈ గందరగోళం మధ్య కొంత ట్రాఫిక్ నెలకొంది. దానివల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. మొత్తానికి మాత్రం అన్ని పార్టీలకు తెలుసు బహిరంగ చర్చ అంటూ జరగడం సాధ్యం కాదు, అది కొన్ని సందర్భాల్లోనే సాధ్యమవుతుంది. కానీ అసెంబ్లీ ఉన్నప్పుడు అసెంబ్లీని వేదిక చేసుకొని చర్చలు జరపాలి, కానీ ఈ రకమైన కామెంట్స్ చేయడం మాత్రం సరైనది కాదని చెప్పేసి రాజకీయ నిపుణులు కూడా అంటున్నారు.